నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఇవాళ చిన్ని మోరల్ స్టోరీతో మేము ముందుకు వచ్చానండి. స్టోరీ చిన్నదే కానీ మోరల్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్లో పిల్లలందరూ 5th 6th స్టాండర్డ్ చదువుతుంటారు. అందులో మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఎప్పుడు చదివే కాకుండా ఒక ఆట విడుపు కింద చిన్న గేమ్ లాగా స్టార్ట్ చేద్దామని ఒక 10 మందో 15 మందో ఉంటారండి వాళ్ళ స్కూల్ క్లాస్లో. ఆయన అందరికీ 100 రూపాయలు ఇచ్చి ఈ 100 రూపాయలు మీకు ఇస్తున్నాను కదా, ఈ 100 రూపాయలతో మీరు ఏం చేసుకుంటారా అని అడుగుతారు. ఒక అబ్బాయి చెప్తాడు, నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అంటాడు. ఒక అబ్బాయి చెప్తాడు, నేను కలర్ పెన్సిల్స్ కొనుక్కుంటాను అంటాడు. ఒక అబ్బాయి చాక్లెట్ కొనుక్కుంటానంటాడు. అలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ఒక అబ్బాయి మాత్రం లేదు, ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి మా అమ్మ కళ్ళద్దాలు కొంటాను అంటాడు. ఈయన మాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఏదో అది తింటాను ఇది కొనుక్కుంటాను అని అందరూ అడుగుతున్నారు, నువ్వేంటి బాబు కళ్ళద్దాలు మీ అమ్మ కొంటానంటున్నావు, మీ నాన్నగారు లేరా అని అడుగుతాడు. లేదంటే మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు, మా అమ్మ నన్ను కుట్టు మిషన్తో కుట్టి నన్ను చదివిస్తుంది, అంటే మా అమ్మకి కళ్ళు కూడా సరిగ్గా కనబట్టలేదు, ఈ కళ్ళద్దాలు ఉంటే మా అమ్మ జాగ్రత్తగా కుట్టి బట్టలు కుట్టి నన్ను చదివేస్తుంది కదా, అందుకని చెప్పి నేను కళ్ళద్దాలు కొందాం అనుకుంటున్నానండి అంటాడు. చాలా సంతోషిస్తాడు మాస్టర్ కూడా. పర్వాలేదు, మీ అమ్మ కోసం ఇంత ఆలోచిస్తున్నావంటే మీ అమ్మని తప్పకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు బాబు, అలాగే అని చెప్పి చెప్తాడు. సరే వాళ్ళ అమ్మకి కళ్ళద్దాలు కొనిస్తాడు. వాళ్ళమ్మ కొనుక్కుంటుంది. బాగా టైలరింగ్ అయితే కుట్టు మిషన్తో అబ్బాయిని బాగా చదివించి బాగా ప్రయోజనం అవుతాడు అబ్బాయి కూడా. అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందరూ కారు వచ్చి ఆగింది ఏంటంటే కలెక్టర్ గారు వస్తున్నారంటారు. ఎవరికి ఇంకా అర్థం కాదు, మన స్కూల్కి కలెక్టర్ రావడం ఏంటా, వాళ్ళ పిల్లలు ఏమైనా చదివిస్తారంటే అంత పెద్ద స్కూల్ కూడా కాదు ఇది, మన ఎలిమెంటరీ స్కూల్లో కలెక్టర్ గారి పిల్లలు ఎంత చదివిస్తున్నారు అని రకరకాల టీచర్స్ అంతా మాట్లాడుకుంటారు. ఆయన తిన్నగా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, నేను గుర్తున్నాను మాస్టర్ గారు, చిన్నప్పుడు నాకు 100 రూపాయలు ఇస్తే మా అమ్మకి కళ్ళద్దాలు కొంటానని చెప్పాను కదా, మీరు అలాగే తప్పకుండా కొనుబాబు అని చెప్పారు. నేను బాగా కష్టపడి చదువుకొని పెద్ద కలెక్టర్ని అయ్యానండి. మా అమ్మని కూడా చాలా బాగా చూసుకున్నాను, మా అమ్మ కూడా చాలా సంతోషంగా ఉందండి. ఆనాడు మీరు ఇచ్చిన 100 రూపాయలతోటి కళ్ళద్దాలు కొనుక్కొని మా అమ్మకి కళ్ళద్దాలు కొనిచ్చిన వల్ల మా అమ్మ బాగా కష్టపడి చదివించింది నన్ను. అందుకని మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి, మీకు విషయం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఊరికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని ప్రత్యేకంగా అనుకొని వచ్చానండి. చాలా కృతజ్ఞతలు మాస్టర్ గారు అంటే. ఆ అబ్బాయి కూడా మాస్టర్ గారు కూడా ఆ అబ్బాయిని కౌగలించుకొని చాలా మంచి పని చేశాను ఆయన, నేను ఇచ్చిన 100 రూపాయలే నువ్వు గుర్తుపెట్టుకొని నా దగ్గరికి వచ్చి మరి కృతజ్ఞత చెప్తా. నేను అందరికీ ఇచ్చాను కానీ ఎవరెవరు ఏం ఖర్చు పెట్టారు కూడా నాకు తెలియదు, నువ్వు వచ్చి ఇలా నాకు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం ఆయన, బాగా పైకి రాయించాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఆయన మాస్టర్ గారు రుణం తీర్చుకోవడం కోసం ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడండి. ఆ తల్లి కోసం సాక్రిఫైస్ చేసి, అందరూ చిన్నపిల్లలు అంటే ఏవో కోరికలు ఉంటాయి కదండి, అవన్నీ కాకుండా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి చేసుకుని ఈనాడు పైకి వచ్చాడు. అలా ప్రతివాడు అది వస్తే బాగుంటుందండి. ఈ కథ నచ్చుతుందని మీకు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.